హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే మనం ఏసెట్ ట్యాబ్ అయితే ఉంది కదా, ఏసెట్ ట్యాబ్ ఆలప్స్ ఎలా చేయాలో ఈ వీడియో చెబుతాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, అక్కడే స్కిప్ అయితే చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ ట్యాబ్ ఆటోమేటిక్గా రీసెట్ అయిపోతే పర్లేదు, రీసెట్ అవ్వకపోతే బయట మొబైల్ షాప్లో అయితే రీసెట్ అయితే చేయించుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం హాయ్ దేర్ అని వచ్చింది గైస్, హాయ్ దేర్ వచ్చిన స్టార్ట్ చేయండి. స్కిప్ నొక్కండి. ఇక్కడ కింద మీరు ఇక్కడైతే జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేయండి. కింద మనకి సెటప్ ఆఫ్లైన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఇవన్నీ గూగుల్ అన్నీ అయితే యాక్సెప్ట్ అయితే చేసేయండి గైస్. పిన్ని సెట్ చేయమంటే స్కిప్ చేసేయండి. ఇక్కడ ఆల్ యాప్స్ అయితే వచ్చింది గైస్, కానీ మనకి కాసేపట్లో అయితే ట్యాబ్ అయితే రీసెట్ అయిపోద్ది. ఇక్కడ మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి వీడియోని అయితే. ఫస్ట్ మన కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక వైఫై అయితే కనెక్ట్ చేసుకోండి. వైఫై కనెక్ట్ చేసినాక ఇక్కడ సెటప్స్ ప్రిపేర్ అవుతాయి అంతలోకి. ఇక్కడ మనకు ఒకటి రావాలి, ఆ ఐకాన్ వస్తే మనం అయితే చేసుకోవడానికి ఉంటుంది ఆల్ యాప్స్, పర్మనెంట్ ఆల్ యాప్స్. ఇక్కడైతే మన ట్యాబ్ ఆల్ యాప్స్ అయిపోయినాక ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే గమనించాలి. ఇక్కడ ఏంటిదంటే మన సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. కింద యాప్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఆల్ యాప్స్ మీద క్లిక్ చేసుకోండి గైస్. కిందకు వచ్చేస్తే స్క్రోల్ చేసేయండి. గూగుల్ ప్లే సర్వీసెస్ అని ఉంటుంది, దాన్ని డిజేబుల్ చేయండి. ఒక 50% ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోయినట్టే. కొన్ని ఫినిష్ అయితే చేసేయండి గైస్ సెటప్. ఈ నోటిఫికేషన్ అంతా వస్తే మీరు ఇదేం నొక్కలేదు గైస్, పట్టించుకోకుండా వాటిని. ఒకసారి ఈ సెటప్ అందుకే గైస్ అవ్వట్లేదు, ఒకసారి ఎనేబుల్ చేయండి. డోంట్ కాపీ మీద క్లిక్ చేసుకోండి. ఈ సెటప్ అయిపోయినాక మీరు డిజేబుల్ చేసుకోండి, అందుకే కావచ్చు టైం అయితే పడుతుంది అది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే గైస్ స్కిప్ మీద క్లిక్ చేసేయండి. అకౌంట్ యాడ్ చేసుకోవద్దు, అక్కడైతే యాడ్ చేయొద్దు అకౌంట్ అయితే, ఎవరైతే యాడ్ చేయొద్దు అకౌంట్, స్కిప్ అయితే చేసేయండి సింపుల్గా. వీటిలో మీరైతే ఏం క్లిక్ చేసుకోండి, గూగుల్ అయితే క్లిక్ చేసుకోండి గైస్, ఇవన్నీ మనకు అవసరం లేదు. గూగుల్ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి, స్కిప్ చేసేసేయండి. నో థ్యాంక్స్ మీద క్లిక్ చేసేయండి. అయిపోయినట్టు ఇప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్గా వచ్చేసిద్ది. మన డివైస్ డిజేబుల్ చేసేసేయండి. డిజేబుల్ చేసి కొంచెం బ్యాక్ రండి, కిందకి స్క్రోల్ చేయండి. కింద అక్కడ సిస్టమ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. కింద మల్టిపుల్ యూజర్స్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి, ఆన్ చేసుకోండి మల్టిపుల్ యూజర్స్. ఇక్కడ యాడ్ యూజర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. గెస్ట్ అయితే క్లిక్ చేయొద్దు, గెస్ట్ క్లిక్ చేస్తే కొన్ని అయితే వర్క్ అవుతాయి, కొన్ని అయితే వర్క్ అవ్వవు. అందుకు యాడ్ యూజర్ మీద క్లిక్ చేసుకోండి, ఓకే క్లిక్ చేయండి. ఇది ఎందుకు చూస్తున్నానంటే మన ట్యాబ్ అయితే రీసెట్ అవుతుంది, అలా రీసెట్ అవ్వకుండా సొల్యూషన్ అయితే చూస్తున్నాను. స్విచ్ టు యూజర్ మీద క్లిక్ చేయండి. దీంట్లో కూడా సెటప్ అడుగుద్ది, అది కూడా సెటప్ చేసేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి.
స్కిప్ చేసుకోండి గైస్. ఇక్కడ యాక్సెప్ట్ చూస్ చేసుకోండి. ఇంతకుముందు చేసిన ప్రాసెస్సే, ఇంతకుముందు మనం ఆ యూజర్లో చేసిన ప్రాసెస్ ఇందులో కూడా చేయటమే అంతే. ఇక్కడ కూడా గూగుల్ అని క్లిక్ చేసుకోండి. స్కిప్ చేసేసుకోండి. మీకు ఇక్కడ అయితే లాక్ అయితే పెట్టుకుంటే పెట్టుకోండి, అయితే లేదు. ఇంకా అయిపోయినట్టే గైస్ సెటప్ అయితే. ఇందులో అయితే మీరు ఎన్ని యాప్లైనా ఎక్కించుకొని రీసెట్ అయితే అవ్వదు. మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మీరైతే ఓనర్లో అకౌంట్లోకి అయితే వెళ్ళొద్దు. మీరు ఎందుకు క్లిక్ చేసుకున్నా ఓనర్ అకౌంట్లోకి అయితే వెళ్ళొద్దు అసలు. ఈ యూజర్లో అయితే మీరు ప్రతి ఒక్క యాప్ అయితే యూజ్ చేసుకోండి. ప్లే స్టోర్ వరకు అయితే అన్నీ అయితే వర్క్ అవుతాయి. ఇంతే గైస్ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.